ప్రెస్మిత్రులందరికీ నమస్కారం. సరిపోతుందా? హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతోంది. అంటే హైదరాబాద్లో గెలిచిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఇక్కడ నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు, ఎంపీ వీళ్ళందరి ఓట్లతో రేపు ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో మా మిత్రుడు గౌతమ్ రావు గారు విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వరకు 40 ఏళ్ళుగా మా పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడిని మేము నిలబెట్టడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం 40 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి స్థానంలో ఉన్న పార్టీ 56 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 40 స్థానాలు గెలిచింది. 43 స్థానాల్లో ఎంఐఎం గెలిచింది. అంటే ఆనాడు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ లోపాయికార ఒప్పందం చేసుకొని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడ గెలిచిన మా అభ్యర్థులని ప్రలోభ పెట్టడం కావచ్చు, దబాయింపుల ద్వారా కావచ్చు, అక్రమాల ద్వారా కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎన్నికలను డిక్లేర్ కూడా చేసుకున్నారు. అయినా 40 స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1-2 గెలిచింది తప్ప ఇక్కడ గెలవలే ఆ పార్టీ. కానీ మొన్న టీఆర్ఎస్ నుంచి వలసపోయిన వాళ్ళు 14-15 మంది ఉన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి తెప్పించేది. నేను మొట్టమొదటిగా చూస్తున్నా అధికారంలో ఇక్కడ పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు, ఓట్లు వేయదని చెప్పి నిర్ణయించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, ఎంఐఎం పార్టీ కూడా ఉంది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. మీరు స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అస్తోద్రి ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలుగుంటుందని చెప్పి చర్చ జరిగింది. ఎందుకంటే పనులు రావాలంటే దరుసలాం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగింది. ఇట్లా ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశవ్యాప్తంగా బట్టబలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో 10 సంవత్సరాలు వెళ్ళిపోయింది. దాన్ని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి వినిపించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఒకటే కోరుతున్నాం, ఈ ఓట్లో ప్రజలేసేది కాదు బాబు. 40,000, 50,000, 60,000 ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్ గెలిపిస్తారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్ 40,000-50,000 మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి కార్పొరేటర్. ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతాం. మీరు నిత్యం చూస్తా ఉన్నది ఇవాళ గతానికి ఇప్పటికైతే చేంజ్ వచ్చింది. 2014 మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలుడు, ఒక లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ చౌరస్తా,
దిల్సుఖ్నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంఠాలు, చిన్నగా రక్తం, ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయవాలు కోల్పోయి జీవోత్సవం వల్ల 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలు తీసి రక్తాన్ని కలచున్న దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ, ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎంతైతే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలేదు. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టేయకపోయారు, ఎట్లా హింసకు పాల్పడ్డారు, ఎంత భారతమాత ముద్దు బిడ్డల ప్రాణాలు తీసిన తెలుస్తా ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ విజ్ఞులు కాబట్టి, అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి, నిత్యం ప్రజల మధ్యన ఉండేవాళ్ళు కాబట్టి, మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే, వలసలు లేకుండా ఉండాలంటే, గుండాయిదాలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతాను.